వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. డే టు డే లైఫ్లో హెల్దీగా ఫిట్గా ఉండడం అందరికీ కంపల్సరీ అయిపోయింది. సో అలాంటప్పుడు ఒక బ్యాలెన్స్డ్ డైట్, అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఫుడ్ టేస్టీగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా హెల్దీ అండ్ టేస్టీని ఫాలో అయిపోండి. హాయ్ గౌరీ. హాయ్ లాస్య. ఎలా ఉన్నావు? బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. సో నీకు తెలిసిందే, డే టు డే లైఫ్లో హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఎవరు చూసినా సన్నగా అవ్వాలి, స్లిమ్గా ఉండాలి, హెల్దీగా అనేది మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది, అదొక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. సో అలాంటి వాళ్ళ కోసం మనం టేస్టీగా రెసిపీస్ చేస్తూ ఉన్నాము. సో ఇవాళ ఎటువంటి రెసిపీస్తో ముందుకు వచ్చేసాం? మంచి స్నాక్ ఆప్షన్స్ అంటే అందరికి ఇష్టమే కదా. అందుకనే డీప్ ఫ్రై లేకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ చక్కగా వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ మనకి న్యూట్రిషన్ కావాలి, ఎందుకంటే వెయిట్ లాస్ అంటే అన్ని తినడం మానేస్తే వెయిట్ లాస్ కాదు కదా. మంచి న్యూట్రిషన్ ఇస్తూనే వెయిట్ తగ్గించుకుంటూ ఉంటేనే మంచిది. సో అలాంటి ఒక మంచి రెసిపీ నేను తీసుకొచ్చాను, బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్. బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్, వావ్, అంటే చాలా హెల్దీగా ఉంది నువ్వు చెప్పినట్టు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో రాజ్మా బీన్స్ ఉన్నాయి, చామదుంప ఉడికించేసి తెచ్చేసాను, అండ్ బీట్రూట్ ఏమో చక్కగా తురిమేసి తెచ్చేసాను అనమాట, ఈజీగా ఉండడానికి. దాంతో పాటు ఆకుకూర, తోటకూర కూడా వేసుకుంటున్నాం, మిగతా ఫ్లేవర్స్. సో ఓట్స్ అనగానే మనకు చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాము, చాలా నచ్చిద్ది కూడా, అంటే ఈజీ ప్రాసెస్, ఈజీ కుక్డ్ అయిపోతుంటది. స్పెషల్ ఇంగ్రీడియంట్ బాగా లెమన్ గ్రాస్ వెయిట్ లాస్ చాలా మంచిది, అందరూ కూడా జ్యూసెస్ లాగా అలా తీసుకుంటూ ఉంటారు. అలా సపరేట్ గా తీసుకోలేని వాళ్ళు మన రెసిపీస్ లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇలా మనం ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి, బట్ అన్ని కలిపితే ఎలా ఉంటాయో మరి చూసేద్దామా? ఎస్, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే మెల్లగా హీట్ ఎక్కుతూ ఉంటుంది, అండ్ బటర్ లో మనం వేయించుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది అనమాట. సో ముందుగా నేను ఫస్ట్ రాజ్మా వేసేసుకుంటాం, కొన్ని రాజ్మా వేసేసుకుని జస్ట్ కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. అలాగైనా ఉంచేసుకోవచ్చు, కొంతమంది ఇష్టంగా తింటారు. స్మాష్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, చూ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చూ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చాలా మంది బద్దకస్తులు ఉంటారు నాకు తెలుసు, ఇదంతా ఇప్పుడు నవలాలా బట్ చాలా ఇంపార్టెంట్ తెలుసా నవ్వడం. ఎందుకంటే మనం ఎంతసేపు ఫుడ్ నవ్వులుతామో, అంటే ఎక్కువసేపు నవ్వాలని కాదు, మినిమం టైం మనం ఇస్తేనే మన నోట్లోనే ఫస్ట్ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. గ్రైండింగ్ అండ్ చూయింగ్ వల్లనే మనకి సలైవరీ అమైలేస్ లోనే మనకి సగం వరకు, మోర్ దాన్ సగం యాక్చువల్లీ కార్బోహైడ్రేట్స్ అనేది అబ్జర్వ్ అవుతాయి. అందుకని చూయింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చామదుంప చక్కగా మ్యాష్ అయిపోతుంది, చక్కగా బాయిల్ చేసి తీసుకొని బాయిల్ చేసింది. అవును, ఓకే. తర్వాత బీట్రూట్ కూడా వేసేసుకుందాం, కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, చాలా మంది బీట్రూట్ అసలు తినాలా సెపరేట్ గా అని అనుకుంటారు, సో మనం ఇలా యాడ్ చేసేసుకుంటే చక్కగా తినేస్తారు పిల్లలు కూడా. కొంచెం తోటకూర కొంచెం వేస్తున్నాను, తర్వాత ఉల్లికాడలు. ఏదైనా ఒక డిష్ సపరేట్ గా అదొక్కటే తినాలంటే కష్టము, ఇలా అన్ని మిక్స్డ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది కదా. కొంచెం కరివేపాకు, ఓకే, కొంచెంగా కొత్తిమీర, ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కదా. ప్లెయిన్ గా చేసుకోవడం కన్నా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో పచ్చిమిరపకాయ, కొంచెం మిరియాల పొడి, లెమన్ గ్రాస్ కూడా వేసుకుందాము, జస్ట్ ఫ్లేవర్ కి బాగుంటుంది మనకి. ఎస్, ఒక్కసారి ఇది కలిపేసుకుని ఓట్స్ వేసుకుందాం. ఆల్రెడీ అన్ని బాయిల్ చేసినవే కాబట్టి మనకి పర్వాలేదు. ఓట్స్ ఒక్కటి మనం కొంచెం సేపు ఇలా, యాక్చువల్లీ ఎప్పుడైనా సరే ఇలా కట్లెట్స్ చేసుకున్నా, బుల్లెట్స్ చేసుకున్నా, ఇలా 2 to 3 వెజిటబుల్స్ మనం కంబైన్ చేసినా కొంచెం సేపు నానడానికి పెడితే ఇంకా బెటర్ గా ఉంటుంది. సో ఉప్పు కూడా వేసేస్తాను బిఫోర్ ఐ ఫర్గెట్. ఓకే, సో చక్కగా ఆ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత ఓట్స్ యాడ్ చేసుకుంటే, ఎలాగో కొంచెం వాటరీ కంటెంట్ ఉంది కాబట్టి ఓట్స్ కూడా మెత్తగా అవుతూ ఉంటాయి. సో కొంచెం ఓట్స్ కూడా వేసేస్తాను. సో ఆల్రెడీ మనకి ఉడికించాం కదా చామదుంప అండ్ మిగతా అన్ని కూడా, సో ఆ మాయిశ్చర్ కంటెంట్ తోనే ఓట్స్ కూడా మనకి సాఫ్ట్ అయిపోతాయి. కొంచెం ఏంటంటే నేను ఇలా ఉంచుతున్నాను, అంటే ఒక 2 minutes మనం ఇలా కలిపేసేసి పెట్టుకుంటే అప్పుడు చక్కగా మనకి ఈ మిశ్రమం అంతా కూడా ఫ్లేవర్స్ అంతా కూడా బాగా తీసుకుంటుంది. తర్వాత మనం బుల్లెట్స్ చేసుకుని వేసుకోవడమే. ఓకే, సో ఈ మిశ్రమం అంతా కాసేపు నానబెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం ప్రాసెస్.
సో ఓకే, ఆ మిశ్రమం మొత్తం కాసేపు నానిపోయింది కదా, సో మరి స్టార్ట్ చేసేద్దామా బుల్లెట్స్ చేసుకోవడం? యా ఓకే. సో ముందుగా బటర్ వేసేస్తున్నాను. ఓకే. కొంచెం చక్కగా కమ్మగా ఉండడానికి బటర్ వేసుకో. అండ్ లెమన్ గ్రాస్ ఇప్పుడు మనం తీసేసేయచ్చు, ఎందుకంటే చాలా ఫ్లేవర్ అంతా వచ్చేసింది కాబట్టి. ఓకే, జస్ట్ కలుపుకునేటప్పుడు అందులో కలిపి ఆ తర్వాత తీసేసుకుంటే అయిపోతుంది. యా, సో బుల్లెట్స్ లాగా చేసేసుకుని. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని ఉడికించినవే కాబట్టి ఎలాగో బీట్రూట్ తురుము కొంచెం త్వరగానే వేగిపోతుంది. అండ్ అది బీట్రూట్ కూడా మనం సాలెడ్ లాగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలాంటి రెసిపీగా ఉన్నా కూడా బాగుంటుంది. మనకి చామదుంప యాక్చువల్లీ బాగా హెల్ప్ చేస్తుంది కన్సిస్టెన్సీకి, కొంచెం దగ్గర పడడానికి కూడా. అవును, సో జస్ట్ ఒక ముద్దలాగా థిక్గా ఉండడానికి. అండ్ పిల్లలు కూడా చక్కగా ఈజీగా స్నాక్ లాగా తినేస్తూ ఉంటారు తీసుకెళ్తూ, చాలా హ్యాండీగా ఉంటుంది. ఓకే, సో గౌరీ బాగా ఫ్రై అయిపోయినట్టుంది యాక్చువల్లీ. యా కదా, సో మరి సో యాక్చువల్లీ మనకి మామూలుగా అయితే అన్ని వైపులా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా బుల్లెట్స్ లాగా చేసుకుంటే. అవును, సో ఏది కూడా మనకి పచ్చిగా అనిపించదు. అండ్ ఇక్కడ ఈ ఆకులన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి, ఆకుకూర అండ్ బీట్రూట్ అంతా కూడా చూసారా చక్కగా మనకి కలర్ అలా మెయింటైన్ చేస్తూనే చక్కటి ఫ్లేవర్ బ్రౌనిష్ గా కూడా వచ్చింది కాబట్టి ఫ్రై అయిపోయినట్టు. సో మరి సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం ఇంకా. ఓకే, సో బటర్ కూడా చూసావు కదా అక్కడ పాన్ లోకి ఉందన్నమాట. పాన్ కి ఉంది, ఎక్కువ పట్టలేదు అన్నట్టుగా. ఓట్స్ కి ఎక్కువ పట్టదని చెప్పావు కదా, సో ఓకే చాలా కలర్ఫుల్ గా ఉంది. అవును, యాక్చువల్గా నీ డ్రెస్ తో మ్యాచ్ అయిపోయింది. యా, ఉన్న కలర్స్ అన్ని కూడా. యా, సో కలర్ఫుల్ గా డ్రెస్ అవడంతో పాటు కలర్ఫుల్ గా తింటేనే మనకి న్యూట్రియన్స్ వస్తాయి అన్నమాట. బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: రాజ్మా అరకప్పు, ఓట్స్ అరకప్పు, చామదుంప 1, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు అరకప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తోటకూర అరకప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, బటర్ 2 టేబుల్ స్పూన్లు, బీట్రూట్ తురుము అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2. బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో రాజ్మా, చామదుంప, బీట్రూట్ తురుము, తోటకూర, ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, లెమన్ గ్రాస్, ఉప్పు, ఓట్స్ వేసి కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని బుల్లెట్స్లా ఒత్తుకొని ప్యాన్లో బటర్ వేసి బుల్లెట్స్ వేసి వేయించుకొని సర్వ్ చేసుకుంటే బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్ రెడీ. బీన్స్ అండ్ ఓట్స్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? ఓకే, వావ్, చక్కగా రోస్ట్ అయిపోయాయి కదా. అందరికి ఇలా రోస్ట్ అయినాయి అండ్ కొంచెం క్రిస్పీగా ఉన్నా కూడా బాగా నచ్చుతుంది. చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ. అసలు ఓట్స్ ఎక్కడా కనిపించట్లేదు, చక్కగా అందులో జెల్ అయిపోయాయి కదా. అండ్ బీట్రూట్ మనకి తెలియట్లేదు, మనకి ఆకుకూర ఉన్నట్టు కూడా తెలియట్లేదు కాబట్టి కొంచెం బీన్స్ ఒకటే కొంచెం తెలుస్తుంది అంతే. అది కూడా కావాలంటే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు. కానీ మనం బాగా మెత్తగా నొక్కేసుకున్నాము. చాలా మందికి అలా ప్లెయిన్ గా ఉంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి కొంచెం ఇలా అంటే కోర్స్ గా ఉంటే ఇష్టం కాబట్టి దానికి తగినట్టు మనం మార్చుకోవచ్చు. మేజర్ గా మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి డిఫరెంట్ గా అన్ని ఒకటేసారి ప్లాన్ చేసేటప్పటికి అందరూ చక్కగా ఈ ఆకుకూర కూడా తినగలుగుతున్నారు. చామదుంపలు మామూలుగానే తీసుకుంటారు కాబట్టి అంటే బంగాళదుంప బదులు ఇలా ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు. సో బటర్ ఎంత కమ్మదానాన్ని ఇచ్చిందంటే మేబీ చాలా బాగా జెల్ అయినట్టు బటర్, అది మొత్తం కలిసిపోయినట్టుంది. పైగా నోట్ పాన్ లోనే ఉండిపోయింది బటర్, కొంచెం ఆ ఫ్లేవర్ తీసుకుంది అంతే. ఎక్సలెంట్ గా, అంటే చాలా ఫ్రీగా ఉంటుంది, తిన్నాక కూడా లైట్ గా ఉంటుంది అనమాట ఫుడ్. సో సూపర్ గా ఉంది ఈ రెసిపీ. సో నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నాం? ఓకే, సో నెక్స్ట్ రెసిపీ కూడా ఫిష్ అందరికి ఇష్టమే, చాలా హెల్దీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫిష్ ఫ్రై అందరికి బాగా ఇష్టం కదా. సో మనము తక్కువ ఫ్యాట్స్ వేసుకుంటూ మంచి హర్బ్స్ ఫ్లేవర్ ఇచ్చుకుంటూ, బేసిల్ ఫ్లేవర్, తులసి ఫ్లేవర్ ఇచ్చుకుంటూ బేసిల్ ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఓకే, బేసిల్ ఫిష్ ఫ్రై. నువ్వు అన్నట్టుగా హర్బ్ అనేది బేసిల్ తో ఫిష్ ఫ్రై అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను. ఓకే,
ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్ గా ఉన్నాయి. సో Yeah. పసుపు పేస్ట్ కూడా తెచ్చేసినట్టు. ఎస్, పచ్చి పసుపు పేస్ట్ యాక్చువల్లీ అది మనకి. Okay. అంటే అది చూస్తుంటే కలర్ బట్ మనం చెప్పేసేయచ్చు, బట్ అది తినేటప్పుడు ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇమ్యూనిటీ అంటే ఈ రెసిపీ చూస్తే మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే బేసిల్ వేసుకుంటున్నాము, పచ్చి పసుపు వేసుకుంటున్నాము, సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుంటున్నాము, అండ్ అలా కొంచెం లవంగాలు కూడా, అంటే కొంచెం ఆ ఫ్లేవర్స్, ఆ స్పైసెస్ అనేది బాగా మనం సో తగిలిస్తున్నాం. స్పైసీగా ఉండబోతుంది ఇప్పుడైతే కొంచెం. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, నీకోసం స్టవ్ ఆన్ చేసి ఉంచేసాను. యా, ఓకే, సో ఆయిల్ వేసేస్తున్నాను. సో డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. యా, ఓకే, సో బేసిల్ వేసేద్దాం ముందుగా. యాక్చువల్గా మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాం కదా అవును. మనము, ఇప్పుడు pan లోనే ఫ్రై లాగా అనమాట. అంటే మనకి ఆల్రెడీ ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఈజీగా పట్టేస్తాయి అన్నమాట, వెరీ లైట్ ఫ్లేవర్స్ కాబట్టి. మనం హర్బ్సే కాబట్టి మనం ఈ ఫిష్ ఫ్రై అవుతున్న కొద్దీ లాస్ట్ లో లైట్ గా మనం వేసుకోవడమే, చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫిష్ వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో యాక్చువల్గా ఫిష్ కూడా ఎక్కువసేపు ఏమి వేగాల్సిన అవసరం లేదు, ఇట్టే ఉడికిపోద్ది అది కూడా ఫిష్. సో ఫిష్ కళ్ళకి చాలా మంచిది, అండ్ నువ్వు అన్నట్టు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి ఇందులో, కాబట్టి చాలా వరకు అంటే నాన్ వెజ్ అంటే రెడ్ మీట్ తినని వాళ్ళు ఫిష్ తింటే చాలా హెల్దీగా ఉంటారు. అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా మంచిది. అలానే కాదు, మామూలుగా మంచి ప్రోటీన్స్ కావాలనుకున్నా చక్కగా తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా అందరూ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, మనం అందుకనే మంచి ఫ్లేవర్స్ అనేవి కూడా లాస్ట్లో వేసుకుంటున్నాం కాబట్టి దాంతో అవన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పడతాయి. అండ్ ఫ్రై కూడా మనం కొంచెం ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి అందరికీ కొంచెం ఫ్రై అయినట్టు, ఫ్రై అయినట్టు కొంచెం ఇది బయట బాగా తెలుస్తుంది. స్టిల్ మనం ఎక్కువగా ఫ్రై చేయట్లేదు అండ్ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు కాబట్టి ఇంకా బాగుంటుంది. సో క్రిస్పీనెస్ అనేది ఏదైతే ఉందో తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో బాగా ఫ్రై అయిపోయింది ఫిష్ కదా, చాలా బ్రౌనిష్ గా కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఏ ఐటమ్ అయిపోతుంది? సో ముందుగా అయితే లవంగం కొంచెంగా ఇలా పొడి చేసేసాను అనమాట. ఓకే, జస్ట్ క్రష్ చేసేసి వేస్తున్నాం లవంగాల పొడి. ఓకే, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, వావ్ అన్ని స్పైసెస్ వేస్తూ ఉన్నావు. అండ్ పసుపు, ఏదైతే పసుపు ఉందో పచ్చి పసుపు వేసేసాను. సో అది యాక్చువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా వర్క్ అవుతుంది కదా, అది కూడా వేసేస్తున్నాను. పర్ఫెక్ట్. సో గౌరీ బాగా ఫ్రై అయిపోయినట్టుంది, ఒక్కసారి చూద్దాం. వావ్, అరోమా తెలిసిపోతుంది. నువ్వు అన్నట్టు పసుపు పేస్ట్ ఏదైతే ఉందో అది మెయిన్ ఇంగ్రీడియంట్ గా వర్క్ చేస్తుంది. ఫ్లేవర్స్ అంతా కూడా బాగా తెలుస్తుంది. సో సర్వ్ చేసేసుకుందాము మరి. ఓకే, ఓకే, సో ఆయిల్ అంతా కూడా మనకి పాన్ లోనే ఉండిపోతుంది. జస్ట్ ఫిష్ పీసెస్ అండ్ ఆ ఫ్లేవర్స్ ఏదైతే ఉందో అది మొత్తం చక్కగా పట్టేసింది. యాక్చువల్గా కలర్ఫుల్గా ఎల్లోయిష్గా వచ్చింది, బ్రౌనిష్ ఎల్లోయిష్, క్రిస్పీగా కూడా వచ్చింది. చూసావా? అందరికి అదే కదా మేజర్గా కావాలి. అవును. సో స్టార్టర్ లాగా రెడీ అయిపోయి. ఓకే, అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. బికాజ్ ఈ ఫ్లేవర్ మనకి నచ్చుతుంది కూడా, కావాలంటే ఫ్రై టైంలోనే కొంచెంగా కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర, అందరికీ నచ్చుతుంది కూడా. బేసిల్ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బేసిల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బేసిల్ ఆకులు 2, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చెక్క పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, లవంగాల పొడి 1 టీ స్పూన్, ఫిష్ పీసెస్ 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు పేస్ట్ 1 టేబుల్ స్పూన్. బేసిల్ ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని
బేసిల్, చేప ముక్కలు వేసి కాస్త వేయించుకొని లవంగాల పొడి, చెక్క పొడి, మిరియాల పొడి, పచ్చి పసుపు, ఉప్పు వేసి వేయించుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బేసిల్ ఫిష్ ఫ్రై రెడీ. బేసిల్ ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా గౌరీ? వావ్, చక్కగా బాగా ఫ్రై అయింది కూడా. బేసిల్ ఏదైతే వేసామో చక్కగా పట్టేస్తుంది యాక్చువల్గా. అండ్ పసుపు పేస్ట్ ఉంది కదా, అది మెయిన్ ఇంగ్రీడియంట్ గా, ఇందాక చెప్పినట్టు మెయిన్ ఇంగ్రీడియంట్ గా నిజంగానే వర్క్ చేసింది. కలర్ఫుల్ గా ఉంది, టేస్టీగా కూడా ఉంది. బేసిక్ గా మనము మ్యారినేట్ చేసుకుని వేసుకోవచ్చు, కాకపోతే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఇవన్నీ ఫ్లేవర్స్ మనకి అసలు టేస్ట్ కూడా తెలియకుండా అయిపోతాయి అనమాట. ఆర్ బేసిల్ పేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు, బాగా అప్లై చేసేసి ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనము క్విక్ గా తీసేస్తాం కాబట్టి పర్వాలేదు. ఇలా పాన్ ఫ్రై చేసినప్పుడు లాస్ట్ లో కనుక మనం కొంచెం సేపు ఈ ఫ్లేవర్స్ అన్ని వేసుకుంటే ఫ్లేవర్స్ అంతా కూడా బాగా తెలుస్తాయి. సో అవన్నీ అబ్జర్వ్ బాగా అబ్జర్వ్ అయ్యాయి యాక్చువల్లీ. అండ్ ఎస్, ఈ పసుపు, పచ్చి పసుపు ఏదైతే ఉందో ప్లెయిన్ గా తినలేని వాళ్ళు డెఫినెట్లీ కొంచెం కొంచెం ఘాటుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ట్ లో కొంచెం ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. అండ్ ఎస్, ఒక్కొక్క ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది యాక్చువల్ గా ఈజీగా. బేసల్ కానీ ఫిష్ అయితే ఇంకా ఫ్లేవరే డిఫరెంట్ ఉంది, అందులో బాగా జెల్ అయినట్టుంది బేసల్. అండ్ ఎక్కువ మాడిపోలేదు కాబట్టి, అంటే ఎక్కువ ఫ్రై అయ్యి నేను చెప్పాను కదా ఇందాక ఫ్లేవర్స్ అంతా తెలియకుండా పోతాయి కాబట్టి లాస్ట్ లో వేసేటప్పటికి ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. అండ్ చాలా కూలింగ్ గా ఉంది అనమాట, అంటే స్ట్రెస్ రిలీవింగ్ గా కూడా ఉంది. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ బేసిల్ అండ్ ఏవైతే మనం వేసుకున్నామో ఇలాంటివి రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. మనం తాగే నీళ్ళలో కూడా బేసిల్ ఆకు వేసేసుకునే, తులసి ఆకు వేసేసుకుని తాగుతూ ఉంటారు. వెరీ మచ్ స్ట్రెస్ రిలీవింగ్ అన్నమాట. అండ్ చాలా క్రంచీగా ఉంది కాబట్టి చాలా ఈజీగా అండ్ చాలా ఇష్టంగా తింటారు. మంచి స్నాక్స్ కి కూడా మనం యాక్చువల్లీ ప్రిఫర్ చేయొచ్చు. కావాలంటే ఇంకా కొన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు, లైక్ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ లాంటివి ఫ్రై చేసి వేసుకున్నా ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతూ ఉంటుంది. మొత్తానికి బుల్లెట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అండ్ ఇది ఫిష్ ఫ్రై కూడా చాలా చక్కగా ఉంది, డిఫరెంట్ టేస్ట్ బేసిల్ తో. సో రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండు రెసిపీస్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో బుల్లెట్స్ ఏదైతే మనం చేసుకున్నామో దాంట్లో మేజర్ గా ఓట్స్ వేసుకున్నాము, బీన్స్ అంటే రాజ్మా వేసుకున్నాము. ఈ రెండు కాంబినేషన్ కూడా మనకి పర్ఫెక్ట్. సో చాలా మంది ఓన్లీ మనము వైట్ రైస్, దాల్ తింటేనే అంటే ఒక కంప్లీట్ గా బ్యాలెన్స్ అని అనుకుంటూ ఉంటారు, లేదంటే రోటీ ఆర్ ఏదైనా వెజిటబుల్ కర్రీ. ఒక బ్యాలెన్స్ అనేది సీరియల్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ లో కూడా వస్తుంది. ఈ బుల్లెట్స్ ఏవైతే మనం వేసుకున్నామో డిన్నర్ టైంలో చాలా మంది అప్పుడప్పుడు ఈవినింగ్ టైం ఎక్కువ తినేస్తూ ఉంటారు కదా ఆకలేసేసి, రాత్రి పూట కావాలంటే ఇలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు. ఓన్లీ ఈవినింగ్ ఎక్కువగా తిన్నప్పుడు మాత్రమే, మిగతా టైంలో ఇలా తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కి చాలా మంచి ఆప్షన్. దీంట్లో మనం లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకున్నాం, మెయిన్గా ఆకుకూర ఏదైతే సపరేట్ గా మనం తినలేమో అండ్ బాగా ఫ్రై చేసి బాగా మెత్తగా చేసేస్తాం కదా, అలా కాకుండా చక్కగా ఉంది కూడా మనం జస్ట్ స్టీమ్ అయినట్టే. సో న్యూట్రియన్ వాల్యూస్ మనకి బాగా అబ్జర్వ్ అవుతాయి కూడా. అండ్ బీట్రూట్ వేసుకున్నాం, సో ఐరన్ కంటెంట్ బాగుంది, ప్రోటీన్ కంటెంట్ బాగుంది, ఫైబర్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే మనకి ఏవైనా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి. హార్మోనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా రాజ్మా చక్కగా తీసుకుంటున్నారు, దీంట్లో బీట్రూట్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట. సెకండ్ రెసిపీ ఇక్కడ ఫిష్ ఫ్రై అనేటప్పటికీ బాగా డీప్ ఫ్రై, మసాలా ఇవే గుర్తొస్తాయి. ఇంత లైట్గా, బికాస్ ఆయిలీ ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు మనకి హెవీగా అనిపిస్తే మళ్ళీ డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇలా లైట్గా చేసుకుని బేసిల్ వేసేసేటప్పటికి చాలా హాయిగా ఉంటుంది ఇలా తీసుకున్నప్పుడు. అందుకని మనకి బేసికలీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి. డీప్ ఫ్రై అవ్వట్లేదు కాబట్టి ఈ రెండు న్యూట్రియన్స్ కూడా మనకి బాగా అందుతాయి. దాంతోపాటు మిగతావి ఇమ్యూనిటీ పెంచేవి, స్ట్రెస్ రిలీవ్ చేసేవి కూడా చాలా బాగున్నాయి. సో ఓ మై గాడ్, చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో సరికొత్త రెసిపీస్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.